హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ నెల్లూరు స్పెషల్ రసం ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దాని కాంబినేషన్ వచ్చేసి దొండకాయ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై అండ్ రసం కాంబినేషన్. మీరు ఎప్పుడు ఆలు ఫ్రై తినింటారు కదా, రసం కాంబినేషన్ ఒక్కసారి దొండకాయ ఫ్రై అయితే చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి రసం వచ్చేసి నో టేస్ట్ లేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అలా రసం చేసుకొని తింటే కూడా బాగుంటుందండి. జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు కూడా మనం ఇలా రసం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. గొంతుకు కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. పదండి నెల్లూరు స్టైల్ రసం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి నిమ్మకాయ వేసేంత చింతపండు అయితే తీసేసుకోవాలి. తర్వాత చింతపండు అయితే కడుక్కోవాలండి. ఇలా కడిగేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే 3 టమాటా పండ్లు వేసేసుకొని 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చింతపండుని టమాటాలని బాగా స్క్వీజ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేతితోటి బాగా స్మాష్ అయితే చేసేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీకి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిక్సీకి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అంత బాగుండదు, చేతితోనే కలుపుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసేసుకొని చేతితోనే ఇలా చింతపండు రెబ్బలేం పడకుండా ఇలా చేతితోనే అయితే వడగట్టుకోవాలండి. మీరు కావాలంటే జాలిగిండతోనే వడగట్టుకోవచ్చు. తర్వాత పులుపుకు తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు రసం కోసం మసాలా అయితే చేసేసుకుందామండి. మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాం మసాలా వచ్చేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తుంటేనే ఇల్లంతా స్మెల్ వస్తుందండి, అంత బాగుంటుంది స్మెల్ వచ్చేసి. ఇలా మంచిగా మసాలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం చింతపండు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి పైన నురుగు అయితే కట్టింది. ఇలా నురుగు కట్టి మరుగుతున్నప్పుడు ఇల్లంతా ఒక మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉత్త రసమే తాగేస్తాము, అంత స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి పైన కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ రసం అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. రసం చాలా అంటే చాలా బాగుంటుందండి. నోరు బాగాలేనప్పుడు కానీ, జలుబు దగ్గు వచ్చినప్పుడు కానీ చాలా బాగుంటుంది రసం వచ్చేసి. ట్రై చేయండి. దీని కాంబినేషన్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ 1/2 కేజీ దొండకాయలు పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి హై ఫ్లేమ్లోనే 1 మినిట్ బాగా కలిపేసుకోవాలి. ఇలా దొండకాయ అంతా మంచిగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు మగ్గించుకోవాలి. దొండకాయ మగ్గడానికి టైం పడుతుందండి. ఇప్పుడు మూత తీసేసి దొండకాయ మగ్గిందో లేదో చెక్ చేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసే వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ కొబ్బరి కారంలో వచ్చేసి ఎండుమిర్చి, కొబ్బరి, పప్పులు, ఎల్లిపాయలు, ఉప్పు ఉంటాయండి, అందుకే ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొబ్బరి కారం వేసుకున్న తర్వాత 1 మినిట్ కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
వేడి అన్నం, రసము, దొండకాయ ఫ్రై అండి. కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత అన్నం తింటున్నాము కూడా తెలియకుండా తినేస్తాము, అంత బాగుంటాయి అనమాట ఈ కాంబినేషన్ వచ్చేసి. అందులో రసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఉత్తదే తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.